அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என்னானை அம்பலத்தே எல்லாம் வல்லான் తనయేత్. ఇంకమ్మా ఎంతవరకు అయింది? ఎవరన్నా చెప్పగలరా? 88 లైన్స్ కంప్లీటెడ్ అండి. 89th లైన్ కర్పం పలపల. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. கற்பம் பல பல கழியினும் అழிవురా అర్పుదం తరుం సభై అరుట్పెரும் జ్యోతి. అంటే ఎన్ని కల్పములు జరిగిపోయినా ఒక కల్పముకు ఎన్ని సంవత్సరము అంటే 432 లక్షల కోట్ల సంవత్సరములు అంట. 432 లక్షల కోట్ల సంవత్సరములు అంటే ఈ భూమి లెక్క ప్రకారము ఒక కల్పము. ఈ రకంగా కల్పములు ఎన్ని జరిగిపోయినా కూడా మన చిత్సభలోని దేవుడి యొక్క ఆయన యొక్క ఆయుష్ గాని ఆయన యొక్క ఇది గాని ఏది కొంచెం కూడా తగ్గదన్నమాట. యాక్టివిటీ అంటే ఆయన కెపాసిటీ గాని ఏది తగ్గదు. అది చెప్పుకుంటూ వస్తాడు. ఇప్పుడు మన జీవితం అంతా ఎటువంటిది అంటే భూ ప్రపంచంలో నీటి బుడగ లాంటిది. నిన్న ఉన్నవాళ్ళు ఈ రోజు లేదు, ఈ రోజు ఉండేవాళ్ళు రేపు ఉండరు. ఇట్లా పరిస్థితి. ఎవరికి ఎవరు గ్యారంటీ ఇచ్చే పరిస్థితులు లేరు. ఆ జీవిత కాలంలోనే సుఖ దుఃఖాలు ఎన్ని దాని ప్రకారం వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. తర్వాత మనిషి ఒకరోజు పోయినాక పునరపి జననం పునరపి మరణం అనే స్థితితో మనము బ్రతుకుతా ఉన్నాము. ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, కానీ దాని గురించి మనం పట్టించుకోవడంలా. దాని పాటికి అది జరుగుతుంది, అది మనల్ని కేర్ చేయడంలా. మనం దాన్ని కేర్ చేయాల్సిన అవసరం లేదనే పరిస్థితిలోనే మనం ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎట్లా జరుగుతా ఉంది? మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో మనం చెప్పి జరుగుతా ఉందా లేదా మనం అనుకుని జరుగుతా ఉందా? లేదు. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఎలా జరుగుతా ఉంది అట్లనే చూస్తే దానికి మనం బాధ్యులం కాము. దాని పాటికి అది జరుగుతా ఉంది. ఇది ఒక వింత. అట్లే రాత్రి పగలు ఎలా ఏర్పడతా ఉంది? రాత్రి పగలు ఎలా ఏర్పడతా ఉంది? సూర్యుడు దాని పాటికి ఉన్నాడు, భూమి దాని పాటికి తిరుగుతూ ఉంది, అన్నీ జరుగుతూ ఉంది. అట్లే ఇవన్నీ కూడా మనము సూర్యుడు ఎలా వెలుగొందుతున్నాడు అంటనేది కూడా మనము అబ్జర్వ్ చేయడం. ఏమరా అంటే మనకు అవన్నీ ఒక నేచర్ అంటే ప్రకృతి దాని పాటు జరుగుతూ ఉంది అట్లనే అనుకుంటాం. కానీ ఇవన్నీ దైవ చింతనే, దైవ ఇదే అట్లనేసి మనము అనుకోవడం లేదు. ఇట్టి అద్భుత వింత శక్తియే మనము మరణము జయించుట అనేది కూడా. మరణాన్ని మనం జయించాలా అనుకుంటా ఉండేది ఏదిరా అంటే అది ఒక అద్భుతమైన వింత శక్తి అన్నమాట. ఈ వింత శక్తిని మనం పొందాలి అంటే అమరత్వాన్ని మనం పొందాలి. ఈ అమరత్వాన్ని ఎలా పొందాలి అటనే దానికే మనం ట్రైన్ అప్ అవుతా ఉన్నాం అనమాట. ఈ ట్రైనప్ లో ఫస్ట్ ఏది అరిషడ్ వర్గాలు, రాగద్వేషాలు ఇట్లాంటివన్నీ విడనాడాలి. సచ్చీలతల్ని మనము పట్టుకోవాలి. ఈ రకంగా మనం చేస్తూ ఉంటే ఎన్ని యుగములు ఎన్ని కల్పములు గడిచినా మనకు మరణము అనేది రాదు. అట్లనేది ఈ పద్యంలో విశేషం అన్నమాట. మొదట దీనికి చెప్పినాను, ఒక కల్పం అంటే ఎంత? 432 లక్షల కోట్లు. ఇంతవరకు ఎన్ని కల్పములు గడిచినాయి ఎవరు చెప్పలేరు. ఇంకా కూడా ఎన్ని కల్పములు జరుగుతాయి మనకు తెలియదు. కాబట్టి ఇట్లంతా జరుగుతూ ఉంటుంది, ఇట్లంతా పోతా ఉంది. కానీ జరామరణములు జరిగిపోతా ఉంది అనమాట. ఈ జరామరణములకు పోని పుట్టినాము, మన పుట్టుక అమ్మ కడుపులో హాయిగా ఉందా అంటే అది మనకు తెలియదు. కానీ అప్పుడే ఆ గాలి ఈ గాలి ఇది జరిగింది అది జరిగింది ఎన్ని మంత్రాలు ఎన్ని ఇది చేసుకొని ఆమె గర్భంగా ఉంది, ఆమె ఈ రకంగానే ఉండాలి, పత్యంతో ఉండాలా, ఇట్లా చేయాలా, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఆఫ్ లోపలి బిడ్డకు ఆ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి అక్కడ మనకు సుఖం లేదు, అక్కడ దుఃఖమే.
బయట వచ్చాక దుఃఖమే. ఈ రకంగా దుఃఖము కొద్దిగా సంతోషము ఏర్పడుతుంది అన్నమాట. ఈ రకంగా ఉండే ఈ జీవితాలు అవసరమా? దీన్ని అవసరం కాకపోయినా మనం పుడుతూ ఉంటాం అన్నమాట. పుట్టి దాన్ని ఎదుర్కోవాలి, ఈ కష్టాల్ని. ఎందుకు మనం జయించకూడదు, మనం ఎప్పుడు సంతోషంగా ఎందుకు ఉండకూడదు అనేదే ఇక్కడ జ్యోతిరామలింగ స్వామి ప్రశ్న వేసుకుని ఆయన ఆ రకమైన జీవితాన్ని మనం పొందాలి అట్లానే దీనికి ఆయన పోయినాడు, సక్సెస్ అయినాడు. ఇంకా ప్రపంచంలో కొంతమంది ఆ రకంగా పోయినారు కానీ సక్సెస్ కాల ఇంతవరకు ఎవరు. వల్లలార్ గారి తర్వాత కూడా, అంటే ఆయన దారి చూపిన తర్వాత కూడా మన వల్ల పోయేదానికి ఇంకా కాలేదు. ఏమంటే మనము ఇంకా ఆ పాత వాసనల నుండి మనము బయట రాలేకపోతున్నాము. ఆయన చెప్పిన జీవకారుణ్యం గాని పరోపకార చింతన గాని మన వద్ద లేదు. వాటిని పెంపొందించుకుంటే మనము ఇక్కడ ఈ పద్యంలో ఉన్నట్టుగా మనము అమరత్వాన్ని మనం పొందవచ్చు. ఇది దీని యొక్క ఇది. తర్వాత எனைத்தும் துன்பிலா இயல் அளித்து எண்ணிய அனைத்தும் తరుం సభై అరుట్పెరుం జ్యోతి. కొద్దిగా కూడా దుఃఖం లేని, అంటే దుఃఖం లేని పరిస్థితులను నాకు కలిగించి నేను అనుకున్నదంతా నాకు వచ్చేటట్టు చేసి నన్ను సంతోషంగా చేయుటకు నాకు నీ యొక్క కరుణ కావాలని అడుగుతాడు అన్నమాట. ఇక్కడ ఎనైతుం తున్బిలా ఇయల్ అళిత్ ఎన్ని అనైతుం తరుం సభై ఈ చిత్సభ ఎటువంటిదిరా అంటే నా యొక్క దుఃఖములంతా పోగొట్టి నాకు దుఃఖం అనేది లేకుండా, నేను దుఃఖం పోతే చాలా నాకు సంతోషం కావాలి, ఆ సంతోషం కావాలని నేను అనుకున్నదంతా జరగాలి, అప్పటికి కానీ నాకు సంతోషం రాదు. అటువంటి సంతోషం అంతా కూడా నాకు ఇచ్చి నన్ను ఈ రకమైన సంతోషం నన్ను ఎప్పుడు ఉండేట్టు చేసే చిత్సభ ఇది అంటాడు. కొద్దిగా కూడా దుఃఖం లేని జీవితము ఏ ప్రాణికి లేదు. మనిషితో సహా అన్ని ప్రాణులకు ప్రాణ భయము అన్నది పెద్ద భయం. అన్నిటికన్నా మనకేమైనా అంటే ప్రాణ భయం. ఏ రోగంతో ఉండి చనిపోతాడు వాడు అని డాక్టర్స్ చెప్పినా కూడా దానికి ఒక భయమే. అర్రే రేపు చనిపోతామే అంటేనే ఒక భయం ఉంటుంది అనమాట. ఈ రకంగా అన్ని భయానికన్నా ప్రాణం పోతుందనే భయం ఎక్కువ. జీవితంలోని మన దుఃఖంలో కారణము మనం దేవుని అనుగ్రహం పొందలేక లేదా పొందకుండా జీవించినది మాత్రమే. ఈ భయము ఎందుకు వస్తుందంటే దేవుని అనుగ్రహము మీద మనకు నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుణ్ణి నమ్మాలి. మనం దేవుణ్ణి నమ్మితే మనకు ఈ ప్రాణ భయము లేకుండా పోతుంది. చూడండి, ఒకసారి మనం వచ్చి ఈ దేహమే ఇప్పుడు ఒక చిన్న రోబో అనుకుంటాం, దానికి ఒక బ్యాటరీ కానీ కీ కానీ ఇస్తే ఆ బ్యాటరీ ఉన్నంత వరకు అది పనిచేస్తుంది, అట్లా నిలిచిపోతుంది. ఈ ప్రాణం కూడా అంతే కదా. దేవుడు ఇచ్చినాడు, ఇన్నేళ్ళు అన్నాడు, ఇన్నేళ్ల వరకు మనం ఆ లోపలే పోతున్నాము. ఎందుకంటే 120 ఏళ్ళు అనేసి ఫిక్స్ చేసి ఉండారు అనమాట. ఇది మన అక్కడక్కడ మన శాస్త్రాల్లో కనిపించేది. 120 years ఎంతమంది బతుకుతా ఉన్నారు? లేదు. కారణం ఏమిటంటే మనము దేవుడు విధించిన పీరియడ్ వరకు కూడా బ్రతకడం లేదు. ఇప్పుడు కొద్దిగా ఆయుష్ పెరిగినట్టు అనిపిస్తా ఉంది, మెడిసిన్స్ అవి ఇవి వచ్చిన దానివల్ల. నా చిన్నప్పుడు అంటే నేను హై స్కూల్ చదివేటప్పుడు 60 ఏళ్ళు నిండిందా, సరిపోయింది బా, మనిషి పోయే రోజులే అనేవాళ్ళు. ఎవరన్నా చచ్చిపోయినారు అట్లనే ఒక న్యూస్ వస్తే సరే బా అయిపోయిన పీరియడే అట్టంటారు. కానీ అది ఇప్పుడు 80-85 దాకా వచ్చిండదు అనమాట. అంతవరకు మనం సంతోషపడాలి. యాక్చువల్గా 120 రావాలి. ఆ 120 అయ్యేటప్పటికి మనకు ఎందుకురా అంటే ఆ 120 సంవత్సరంలో దేవుణ్ణి కానీ మనం నమ్మి దేవుడి దగ్గర నుండి మనకు ఆ అభయం ఒకటి తెచ్చుకున్నామంటే ఈ ప్రాణ భయం పోతుంది. ఏమరా అంటే ఈ ప్రాణము అనేది నా లోపల ఉండే ఆ ఆత్మ ప్రాణము ఈ బొందెలో ఉన్నంత వరకే ప్రాణం. ప్రాణం పోయింది, ఈ బొందె నుండి పోయింది ఇంకో బొందెకి పోతుంది.
ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి అంతే. పోయిన వాడు ఆ ఫ్యామిలీలో ఎంత ముఖ్యస్తుడుగా ఉండి ఆ ఫ్యామిలీ ప్రాబ్లం అవుతుంది ఆ ఫ్యామిలీకి, అట్లనే దాన్ని బట్టి దుఃఖించవచ్చు కానీ అయ్యో ఉన్నవాడు పోయినాడే అనే వాళ్ళు దుఃఖించేవాళ్ళు చాలా ఎవరు లేరు అంతగా. ఏదో 2 రోజులు ఉంటుంది ఆ దుఃఖం, తర్వాత ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతారు. వాడు చచ్చిపోయినాడు అంటనేసి అదే పనిగా మిగతా వాళ్ళు దుఃఖించరు ఏ ఫ్యామిలీలో కానీ. ఒకటి ఎక్కువ దుఃఖం కలిగిన ఫ్యామిలీ ఏదిరా అంటే ఆ ఫ్యామిలీని నడిపించే వ్యక్తిగా ఉన్నవాడు ఉన్నట్లుండి చనిపోతే అయ్యో రేపు ఎట్లా భుక్తికి ఉన్నవాడు పోయినాడే అనే దానిపైన ఎక్కువ దుఃఖం కలగొచ్చు. కానీ మామూలుగా అందరితో పాటు ఉన్నవాడు పోతే ఏదో ఒక రోజు దుఃఖం, 2 రోజులు దుఃఖం, ఆ 10 రోజులు అయిపోయినాక తర్వాత అది లేదు. ఆ రకంగానే అయిపోతా ఉందన్నమాట. కాబట్టి ఈ ప్రాణ భయము అనేది ఎక్కువగా మనకు చిన్న ఎనుము ఇది చీమ పోతా ఉంది అనుకోండి, దాన్ని ఊరికి అటాక్ చేసేదానికి దాని ముందర అట్లా వేలు పెట్టండి, అది ఆపకపోతే దానికి భయం అన్నమాట. ఏమి ఏడ చంపేస్తారో అనేసి. ఈ రకంగానే ప్రాణ భయం అనేది అందరికీ అన్ని జీవులకు ఉన్నాయి. జీవితంలో మన దుఃఖముల కారణము మనము దేవుని అనుగ్రహం పొందలేక లేదా పొందకుండా జీవించినది మాత్రమే. కాబట్టి ఇటువంటి భయాలన్నీ పోవాలంటే దేవుని అనుగ్రహాన్ని మనం పొందాలి. అట్లని దేవునితో మనము ఎప్పుడు దేవుడు తోడు ఉన్నట్టు మనము మెలగాలి. దేవుడి తోడు మనకు ఉన్నాడు యాక్చువల్గా, కానీ దాన్నే మనం తెలుసుకోలేకపోతున్నాం. భాగవతంలో కృష్ణుడు చెప్పినట్లు నేను నీలో ఉన్నాను అనిగా నువ్వు అర్థం చేసుకుని నీ జీవితాన్ని నువ్వు నడిపేట్టుగా ఉంటే, మెలిగేట్టుగా ఉంటే నువ్వు తప్పు చెయ్యవు కదా అంటాడు. ఆ రకంగా ఆ దేవుడు అయితే నువ్వు ఎక్కడ ఉన్నావు, నేను నీలోనే ఉన్నా, నీ సాక్షిభూతంగా ఉన్నాను, మంచి చెడుకి ఆధారంగా ఉన్నాను నేను అంటాడు. ఆ మంచి చెడుకు ఆధారంగా దేవుడు ఉన్నాడు, నా యొక్క ప్రతి నడవడికని ఆయన చూస్తా ఉన్నాడు అట్లని కానీ మనకు అనిపిస్తే మనము తప్పటడుగు వెయ్యము. ఈ రకంగా మనలో దేవుడు ఉన్నాడు అనేటప్పుడు ఆ భయం కూడా మనకు కలగదు. దేవుడే ఉన్నప్పుడు నాకేం భయం ఏముంది, ఈ ప్రాణం ఈ బొంది నుండి ఈ ప్రాణం పోతుందా, పోని ఇంకో బొంది తయారుగా ఉందిరా, అది ఏదో నా కర్మానుసారం ఉంటుంది, దాని గురించి నేను పట్టించుకునేది ఎందుకు. అంతకుముందు కర్మానుసారంగా జరిగే జీవితాన్ని కూడా వీడు నిలబెట్టి ఎట్లా ఉంది మంచి అంటే ఓన్లీ పుణ్యకార్యాల వైపే అతని అడుగులు స్టెప్ వేయచ్చు. కాబట్టి అతనికి నెక్స్ట్ జన్మ గురించి కూడా భయం బాధ అక్కర్లేదు అనమాట. కాబట్టి ప్రాణం భయం కూడా పోతుంది. మానవుడు దుఃఖం లేని సంతోష జీవనము మాత్రమే కోరుకుంటాడు. సాధారణంగా దేవుని దగ్గర మనం ఏం కోరుకుంటాము, సుఖమయంగా ఉండాలి, నాకు కావలసినప్పుడు కావలసినంత ధనం ఉంటే చాలు అంటే ఒక పరిస్థితి మనం రావాలి. ఎక్కువ డబ్బులు ఎక్కువ ఇది ఉంటే మాత్రం ఏమి, మనకు ఒక ఏసీ రూము ఒక బెడ్ ఉంటే చాలు హాయిగా ఉండొచ్చు అని అనుకునే వాళ్ళు ఉంటారు. వాడికి 10 ఏసీ రూములు పెట్టుకుని ఏం చేస్తాడు, అది ఆశ. అట్లాగే ఒక కారు ఉంటే కొన్ని ఇళ్లలో చూడండి 10 కార్లు పెట్టుంటారు, ఆ ఇంట్లో ఉంటే 4 3 ఉంటారు, 10 కార్లు పెట్టుకుంటారు. ఎందుకు? అవి అవసరం లేదు. అవసరాన్ని బట్టి ఇంత ఉంటే చాలు అనే మనస్తత్వాన్ని పెంపొందించుకుంటే మన జీవితము హాయిగా ఉంటుంది, ఆ సంతోషం కూడా హాయిగా ఉంటుంది. అది లేకుండా నాకు 10 కార్లు ఉండాలా, నేను హెలికాప్టర్లో ఒక 2-3 ఉండాలా, ఏడ పడితే ఆడ పోవాలా, ఎట్లా పడితే అట్లా ఉండాలా, ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ అన్నట్టు మార్నింగ్ టిఫిన్ ఒక కంట్రీలో, మధ్యాహ్నం భోజనం ఇంకో కంట్రీలో, ఇంకొక నైట్ ఇంకొక కంట్రీలో అన్నట్టు ఉండాలా అట్లా అనుకుని ఇవన్నీ కొంచెం అత్యాశలే అన్నమాట. ఇటువంటివి నీకు మనస్సుకి శాంతినివ్వదు కానీ దుఃఖమును ప్రపోజ్ చేస్తుంది. దుఃఖం కావాలా అని కోరుకునేవాడు ఎవరూ లేరు. కానీ కోరకుండే దుఃఖం వస్తుందంటే అది మన కర్మ ఫలితం. అట్లాగే మనము కోరుకునే సుఖం కూడా అన్నీ రావు, దీనికి కూడా మనమే కారణం. కాబట్టి ఇక్కడ ఏమరా అంటే నాకు ఎటువంటి దుఃఖము లేకుండా
సంతోషాన్ని ఇస్తున్నావు. అది కూడా ఆ సంతోషం కూడా ఎటువంటిది? నేను ఏదేది కావాలని కోరుకుంటున్నానో ఆ సంతోషం అంతా ఇస్తున్నావు అంటాడు. మనకు దేవుడి అనుగ్రహం వస్తే కోరకుండా వచ్చే సంతోషాన్ని అది వేరే, గాని కోరుకునే సంతోషం అంతా రాదు కదా అందరికీ. కానీ అది కూడా వీలవుతుంది అంటాడు. మనం కోరుకునే సంతోషాన్ని కూడా దేవుడు ఇస్తాడు. ఈ కోరుకునే సుఖము వచ్చుట లేదు, ఈ దుఃఖమునకు సంతోషలేమి, కారణం ఏమి అని మనుషులు చింతించుట లేదు, అంతా నా కర్మ అని మాత్రం అనుకుంటాం. కానీ ఎందుకు రాదు? ఎందుకు నాకు ఈ సంతోషం రాదు? ఎందుకు ఈ దుఃఖం నన్ను పట్టి పీడిస్తా ఉంది? దీన్ని నేను పోగొట్టుకుంటాను. ఇట్లా రివర్స్ లో మనం దాన్ని ఎదుర్కొనే పరిస్థితిలో ఉండాలి. అట్లాగే నేను కోరుకునే సంతోషం నాకు రావాలి అట్లనే దానికి మనము ఎందుకు పూనుకోవడం లేదు? నా కర్మ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. లేదా దేవుడి అనుగ్రహం అది వస్తే సరే, లేకపోతే లేదు. ఈ రకంగానే మనం అలవాటు పడి ఉంటాం. కానీ మనం అనుకునేది ఎందుకు? ఆ అనుకునేది సన్మార్గమైన ఒక సంతోషాన్ని గాని కోరుకున్నామంటే దేవుడు ఖచ్చితంగా మనకు దాన్ని నెరవేరుస్తాడు. మన సన్మార్గంలో నడవకుండా సన్మార్గం కాని కోరికలతో మనం ఉంటే ఖచ్చితంగా అది నెరవేరదు. ఎందుకంటే అది ఇంకొక జీవి యొక్క జీవితానికి, ఇంకొక దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి అప్పుడు అంతా నా కర్మ, దేవుని అనుగ్రహము అట్లనేసి అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనకే మదమాత్సర్యంలో కర్మలను ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఆ మదమాశ్చర్యంలో వల్ల తన్ను తాను దిద్దుకునే ప్రయత్నం కూడా మనం చేయడం లేదు. మదమాశ్చర్యము జాతి మత అహంకారంతో తాను గొప్పవాడు అనుకొని మిగతా మనుషులపై దయలేక బ్రతుకుతున్నాడు. ఇది మనిషి చేసే పని. ఇది అందరికీ వర్తిస్తుంది. మీకు, నాకు, అందరికీ వర్తిస్తుంది. అశాశ్వతమైన భోగభాగ్యములపై ఆశతో బంధుప్రీతితో చేయరాని పనులు చేసి కర్మలను పెంచుకొనుచున్నాడు. నాకేమి ధనము నా వద్ద ఉంది, అట్లాగే హోదా ఉంది అనుకునేవారు పలు రోగములతో సరిగా ఈవెన్ తినలేక పోతున్నారు. మంచి తిండి కూడా వాళ్ళకి తినలేరు. ఎందుకంటే డాక్టర్ నీ కొలెస్ట్రాల్ అంటాడు, షుగర్ అంటాడు, ఇంకొకటి అంటాడు. ఒకరోజు తినేసాయంటే ఇంకా ఆ రోజుతో వాడు పడే బాధ, ఫిజికల్ గా పడే బాధ కన్నా అయ్యో డాక్టర్ చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం తినేసామని మనం ఎక్కువగా మనసుతో బాధపడుతూ ఉంటాం. ఈ రకంగా అన్ని ప్రాబ్లమ్స్ తోనే మనం జీవిస్తున్నాం. కానీ దానివల్ల ఏమవుతుంది? మరణాన్ని మనం ఇండైరెక్ట్ గా కోరుకుంటా ఉన్నాం. ఈ కర్మలను తొలగించుటకు సాటి మనుషులపై దయతో ఉండి కార్యములు చేయవలెను. అందులోనే మొదటిది అన్నదాన కార్యక్రమం. ఎందుకురా చేస్తున్నారు అట్లంటే దాంట్లో మొదటి మెట్టు అన్నదానమే. కాబట్టి ఎందుకురా అంటే ఈవెన్ తలకాయ నొప్పికి లేదా కడుపు నొప్పికి ఒక మాత్ర వేసుకున్నా అది పనిచేసేదానికి కొంతసేపు అవుతుంది. ఒక అరగంట, ఒక గంట అవుతుంది. కొన్ని 3 గంటలు, 4 గంటలు అవుతుంది. కానీ ఆహారము ఆకలిగా ఉన్నాడు తిన్న వెంటనే వాడికి పనిచేస్తానికి మొదలు పెడతాడు. వెంటనే తృప్తి ఆ మొహంలో అన్నీ వచ్చేస్తుంది. ఈ ఆకలి గురించి జీవకారుణ్య సచ్చీలతల స్వామి బ్రహ్మాండంగా చెప్పి ఉంటారు అనమాట. ఆ బుక్ పెట్టుకోండి, చదివిన వాళ్ళకి అది అర్థమవుతుంది. లేని వాళ్ళకి ఇంకో రోజు సబ్జెక్ట్ పెట్టుకుని ఒక రోజు కావాల్సింటే తీసుకుంటాం. అది ఎట్లా 2 days 3 days అవుతుంది అనుకుంటా, ఒక రోజుతో కాదు. అది తీసుకుంటే ఆకలి గురించి ఆయన ఏం చెప్పున్నాడు అనేది బాగా కనిపిస్తుంది మనకు. తర్వాత ఈ రకమైన దయా జీవితం మనము కైకొనొచ్చో మన దుఃఖములు కొద్ది కొద్దిగా ఉపశమించి ఎప్పటికీ దుఃఖం లేని జీవితము తన అనుగ్రహం ద్వారా దేవుడు మనకు కల్పించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనము కొద్ది కొద్దిగా అనుభవం ద్వారా తెలుసుకునవచ్చును. ఊరిక ఏదో పెద్దోళ్ళు చెప్పినారు, అక్కడ చదివినాను, ఏదో చెప్తున్నారు అన్నట్టు గాని
తీసుకుంటే మనం దాన్ని కరెక్ట్ గా అనుసరించలేము. మనకై ఆ ఇది తెలియాలంటే అనుభవం మీదనే తెలుస్తుంది. అప్పుడు ఆ అరుపేరు జ్యోతి మన యొక్క కోరికను వరమును మనకు ప్రసాదించి దుఃఖం లేని సంతోషమైన జీవితమును అనుగ్రహించగలడు. అట్లే మన కోరికలన్నీ తీరి సంతోషమైన జీవితాన్ని మనము పొందగలము. అట్లనేది ఇది అనమాట. తర్వాత பாணிப்பு இலதாய் పరవినోర్కు అరుள்పురి ఆని పొన్నంబలతో అరుట్పెరుం జ్యోతి. ఎటువంటి ఆలస్యము చేయకుండా పరవినోరు అంటే ఎవరెవరు కోరికలు నిండి దేవుణ్ణి ఎవరెవరు స్తుతిస్తారో పిలుస్తున్నారో వాళ్ళకి ఆ దేవుడు అనుగ్రహానికి రెడీగా ఉన్నాడు. కానీ మనమే దేవుణ్ణి పిలిచడం లేదు. పిలిచినా కష్టానికి ఓరలేక బాధకు ఓరలేక పిలుస్తాం. కానీ ఆ గుణగణాలతో ఆయన్ని ఎలా పిలిస్తే వస్తాడు అంటే గుణగణాలు కానీ ఆ రూల్స్ కానీ మనం పాటించడం లేదు. ఈ విషయానికి ఎట్లా అంటే గజేంద్ర మోక్షం కథ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. గజేంద్ర మోక్షం ఆ ఏనుగు హరి అనేసి అది ఆర్తనాదం చేసేటప్పుడు ముసలి కాళ్ళు వదలకుండా పట్టుకుని ఆర్తనాదం చేసేటప్పుడు అంటే మనకు వర్ణించిన కథలో ఆయన లక్ష్మీదేవితో హలో లావుక్కింతై లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణంబుల్ చావులు తప్పెను మూర్ఛ వచ్చే కావవే వరద సంరక్షించు భద్రాత్మక. ఆ భాష అనే వరకు రాలేదు. అంతవరకు రాలేదు కాదు, అంత దీనంగా ప్రతిమలాడుతున్నాం దేవుణ్ణి. ఆ రకంగా ప్రతిమలితే ఇది ఆ ఏనుగు యొక్క బాధని అది చెప్పుకుంటా ఉండే పద్యము. ఇంకో పద్యంలో ఆయన దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అట్లనేది వస్తుంది. ఆయన ఏదో హాయిగా లక్ష్మీదేవితో ఏదో పాచీలాడుతున్నాడంట. ఇది నేను వినబడింది, నేనేమో కావ్యం చదవలేదు. ఆయన హాయిగా ఇచ్చేస్తా ఉంటే అప్పుడు ఈ ఆర్తనాదం వినిపిస్తుంది ఆయనకి. వెంటనే ఆయన లేచి చక్రాన్ని మర్చిపోతాడు, శంఖాన్ని మర్చిపోతాడు, ఇతర ఆభరణలు గాని ఇది గాని అన్ని మర్చిపోయి లేచి పరిగెత్తాడంట. లక్ష్మీదేవికి విషయం తెలియకుండా వెనకాలనే పిలుచుకుంటా పోతుంది హరి హరి అనేసి. కానీ ఆయన అవన్నీ లెక్క చేయకుండా గరుత్మంతుడి మీద ఎక్కి వచ్చేస్తాడు అట్లా అన్నట్టు ఒక కవి విశ్లేషించాడు. అంటే దేవుడు ఎంత రెడీగా ఉన్నాడు చూడండి అంటాను నేను. ఇక్కడ ఆ దీనికోసమే దీన్ని ఉదహరించినాను అనమాట. దేవుడు మన వైపు అంత రెడీగా ఉన్నాడు, స్టెప్ వేసుకుని పిలవబోతాడా అతని. మనం ఎట్లా అనుకుంటా ఉన్నాము, మీరు అన్నట్టు ఈ రకంగా పిలిస్తే గానీ ఆయన రాలేదు అంటాం, అవునా? కాబట్టి ఆ భక్తి భావానికి వ్యత్యాసమే నేను మొదట్లో చెప్పింది. మన భక్తి భావం అంతా ఎక్కడరా ఉంది అంటే ఓన్లీ ఇంద్రియ భక్తి భావమే. మనసా వాచా కర్మేనా అక్కడ భక్తి భావం కాదండి, పూర్తిగా శరణాగతి అయిపోవాలన్నమాట. శరణాగతి అయిపోయినప్పుడు సిరికిని చెప్పకుండా అపసవ్యమైన ఆయుధాలతో వచ్చేస్తాడు. అది ఆయుధాలు కూడా లేదని వచ్చేస్తా అంటే సాధారణంగా ఆయుధాలు దేవుడు అనుకుంటే చేరిపోతాయి ఆయనకి. అందువల్ల ఆయుధం లేదు. అదే అట్లా సిరికిని చెప్పక అన్నారు కదా, లక్ష్మీదేవి చెప్పకుండా పరిగెత్తొస్తాడు అనమాట. దీన్ని బట్టి ఏముంది, ఆయన రెడీగా ఉన్నాడు మనకు. కానీ మన ఆర్తనాదం ఆయనకు ఎందుకు వినిపించలా? శరణాగతి అయిపోతే అదేమ్మా, శరణాగతి అయిపోతే అనేదానికే మనసా వాచా కర్మేనా, అవునా? ఈ రకంగా మనము ఆ రకంగా దేవుణ్ణి పిలిచేది ఎప్పుడు లేదు కదా, సాధారణంగా లేదు. ఏదో టెంకాయ కొడతాము, అగరబత్తులు ఏదో చేస్తాము, ఒక హారతి ఇచ్చేస్తాము, అయిపోయింది అనేసి కూర్చొని తినేస్తాం అనమాట. సాధారణంగా ఇళ్లలో పూజ జరిగేది ఇది. ఊళ్ళల్లో పూజ
క్యూలో నిలబడతాము, జరుగు జరుగు అనేసి జరిపేస్తారు, పోతా ఉంటాము, అయిపోతాము. దీన్నే కదా పూజ అనుకుంటాము. ఇదే ఇంద్రియ పూజ, ఇంద్రియ జ్ఞాన పూజ. దీనివల్ల కాదు, నీ మనస్సు లోపల నిలబడాలి. ఎంతసేపు మనం మనస్సు నిలకడతో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాము చెప్పండి. కాబట్టి ఆలస్యం లేకుండా వచ్చేదానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ మనమే ఆయన్ని పిలిచే దాంట్లో కొద్దిగా లోపం పెట్టుకోవడము. ఆణి పొన్నంబలతో నెసిందనమాట. దీంట్లో ఆణి పొన్నంబలం అంటే సహస్రారం. ఈ సహస్రారం యొక్క విలువ ఎంతరా అంటే 1008 బంగారు క్యారెట్ అంట. మన ఒంట్లో చూడండి ఎంత బంగారం ఉంది. 1008 క్యారెట్ బంగారం అంట మన శిరస్సులోని సహస్రారము. దాన్ని అపరంజి అని కూడా చెప్తారు. సహస్రారం అనగా 1000 రేకుల తామర ప్లస్ 8 అయిన ఆకాశము, పంచభూతములు 5, తర్వాత ఆత్మ, ప్రాణము మరియు దేహము అనేది 3, మొత్తం 1008. ఈ 1008 సహస్రారాన్ని మన తత్వములతో 96 తత్వములు మన దేహం అన్నమాట. ఈ 96 తత్వములతో భాగించిన 10.5 అని వస్తుంది. వచ్చేది ఎంత అంటే 10.5. కాబట్టి ఇప్పుడు కూడా తమిళ్లో అపరంజికి పత్తర మాతు తంగం అంటారు. మాతు అంటే క్యారెట్, పత్తర మాతు అంటారు. అంటే 10.5 క్యారెట్ల బంగారు. ఏది అపరంజికి పేరు. ఈ అపరంజి అంటే 1008 క్యారెట్ విలువ ఎంత? 10.5 అంటేనే అపరంజి. అంటే కొద్దిగా కూడా వేరు లోహములు దాంట్లో కలవకుండా ఉండేది. అది మనకు అంటే ఆ క్యారెట్ బంగారుని 100% క్యారెట్ బంగారు ఇది. అంటే 10.5% గా ఉండేది ఇది మాత్రమే ఇంత. అంటే 1008 క్యారెట్ అంటే ఆ బంగారు ఎట్లా మెరిసిపోవాలో చెప్పండి. ఇదే అండంలో వ్యాప్తి చెందినప్పుడు ఆ అరుట్పేరుంజ్యోతి యొక్క క్యారెట్, అండంలో ఉండే అరుట్పేరుంజ్యోతి కానీ చూసినామంటే ఆ క్యారెట్ అది ఇంకా ఎట్లా మెరిసిపోతా ఉంటది. ఆ దేవదేవుని విలువ ఇంత అని చెప్పుటకు వీలు లేకున్నాము. అట్టి విలువ గల దేవుడే అరుట్పేరుంజ్యోతి. ఆయన ఉన్న ప్రదేశమే ఆణి పొన్నంబలం. తర్వాత 48 எம்பலம் என தொழுது ஏத்தினோர்க்கு அருள் புரி అంబలత్ ఆడల్సై అరుట్పెరుం జ్యోతి. ఈ అఖండాకాశం పూర్తిగా అరుట్పెరుం జ్యోతి ప్రకాశము, బలము, సామర్థ్యము నిండి ఉన్నది. అట్లే ఈ విశ్వమంతా నిండి ఉన్న జీవరాశులలో చిత్రూపంగా ఆయన తన వల్లభంతో నిండి ఈ ప్రపంచంలో నిండి ఆడుచున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే మొత్తం ఈ విశ్వమంతా ఆయనే. ఆయన ఒక్క చోటుండి ఆయన యొక్క కిరణము ప్రసారం చేస్తే ఎంతవరకు పోతుందో అంతవరకు ఆయన టోటల్ గా నిండి ఉన్నాడు. ఆ నిండి ఉన్న ఆ దీంట్లో నుండే, ఆ ప్రకాశం నుండే పలు జీవరాశులు ఉత్పత్తి అయినాయి. ఆ ఉత్పత్తి అయినవి పలు ప్రపంచంలో జీవిస్తున్నాయి. ఈ జీవులలో నిండిన స్వరూపమును అంటే అన్ని స్వరూపాల్లోనూ ఆయన చిత్రూపంగాను వెరచిన్నాడు. లేకపోతే ఆ జీవులు మనుగడ సాగించలేదు, ప్రాణము ఉండదు. అంటే విశ్వం మొత్తానికి ఆయన ఆదిగా ఉండి ఆయన ఇవన్నీ ఈ విశ్వాన్ని నిర్మాణించినా కూడా అందులో జీవించే వాళ్ళంతా కూడా ఆ జీవించే రూపాలు గాని ఆ ఇది గాని అన్ని కూడా ఆయన యొక్క చిత్రూపములే అంటారు. ఆయన ఏం మనం సృష్టించలే, మనమంతా ఆయన చిత్రూపములే. మరి ఇన్ని చిత్రూపములను ఆయన పెట్టి ఏం చేయబోతాడంటే హీ వాంట్స్ టు గెట్ సమ్ ఎక్స్పీరియన్స్.
ఈ రకంగా ఉంటే ఏమి ఎక్స్పీరియన్స్ అనేది ఆయన తెలుసుకోవాలనేసే ఒక్కొక్క జీవరాశిని ఇన్ని కోట్ల జీవరాశుల్ని ఆయన పుట్టించి అవి బ్రతికే దీన్నే ఆ ఎక్స్పీరియన్స్ ని తన ఎక్స్పీరియన్స్ గా ఆయన చేసుకుంటా ఉన్నాడు, జీర్ణించుకుంటా ఉన్నాడు, సంతోషిస్తా ఉన్నాడు. దీంట్లో జరామరణములు కూడా సహజంగా ఉన్నాయి. ఈ జరామరణములు సహజంగా ఉండేదాన్ని నువ్వు ఫలానా 6th అంటే మనిషి రూపము తీసుకునేంత వరకు ఆయన చిత్రూపంలో నుండి ఒక్కొక్కటిగా పరిణామ కార్యక్రమం పైన మనిషిగా చేసి మనిషి నుండి నువ్వు ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేదానికి నువ్వు ట్రై చేయరా అనేసే ఆ ఒక ప్రిన్సిపల్ ని పెట్టి మనల్ని అందరినీ సృష్టించుంటాడు. మనము పరిణామ కార్యక్రమంలో ఇంతటి వాళ్ళం అయి ఉండాము, మనుషులమై ఉండాము. ఇంకా నెక్స్ట్ మన జీవితంలో ఏదిరా పరమార్థం అంటే మరణం లేని జీవితమును గడుపుట. ఇదే పరమార్థంగా పెట్టుకోవాలి. అంతవరకు దేవుడు మనల్ని వదలడు. ఇప్పుడు కూడా వల్లలారు కూడా పోయి చేరున్నాడు అనమాట. అందరినీ నేను మరణం లేని జీవితాన్ని ఇచ్చి అందరినీ అమరత్వం పొందేలాగా చేస్తాను అనేసి ఈయన కూడా పోయిండాడు. ఆయన దానికి సమ్మతించున్నాడు. అందుకే నేను నా సృష్టి కార్యక్రమం స్టార్ట్ చేసినానని కూడా ఆయన చెప్పిండాడు. ఎవరు? దేవుడు. కాబట్టి ఇప్పుడు మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఈ రోజు కాకపోయినా, రేపైనా, ఈ జన్మ కాకపోయినా, వేరే జన్మలో అయినా ఖచ్చితంగా మనము అమరత్వాన్ని సాధిస్తాం. ఇది మనసులో మొదట వేసి పెట్టుకోండి. మన వల్ల ఏమవుతుంది కానీ జరిగినంత వరకు జరగని అన్నట్టు మాత్రం ఉండొద్దండి. తిరు అరుట్వా అగవల్ మొదటి నుంచి చూడదలుచుకున్న వారి కొరకు డిస్క్రిప్షన్ బాక్సులో లింక్ ఉంచి ఉన్నాము, చూడగలరు. థ్యాంక్ యూ. సర్వే జన సుఖ సంతోష ఆనంద భవంతు.